భూ సమస్యల సత్వర పరిష్కారానికి భూభారతి పరిష్కారం చూపుతుందని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల ఐర్లయ్య అన్నారు. బొమ్మల రామారంలో భూభారతి చట్టంపై అవగాహన సదస్సులో కీలక అంశాలను వెల్లడించారు. ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, కలెక్టర్ హనుమంతరావు కలిసి అవగాహన సదస్సులో పాల్గొన్నారు. భూభారతి చట్టం 100 ఏళ్ల వరకు భూ సమస్యలు లేకుండా చేస్తుందని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య అన్నారు. రైతుల పక్షపాతిగా వారి సమస్యలు పరిష్కరించేందుకు సీఎం రేవంత్ రెడ్డి భూభారతి చట్టం సమర్థవంతంగా అమలు చేస్తున్నారని తెలిపారు. గతంలో బీఆర్ఎస్ పాలనలో రైతులు ధరణి పోర్టల్ ద్వారా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న నేపథ్యంలో భూభారతి చట్టాన్ని తీసుకువచ్చారని రైతులకు వివరించారు. ఆ కబ్జా కాలంలో ఉన్నటువంటి పేర్లను తొలగించి గత 30-40 సంవత్సరాల కింద అమ్ముకమైన వాళ్ళ పేర్లు మళ్ళీ కూడా ఆ ధనం రావడం వల్ల గతంలో మాకు ఎవరైతే భూమి అమ్మితే వాళ్ళు చనిపోవడం వల్ల వాళ్ళ కొడుకుల పేరు మీద మళ్ళీ భూమి రావడం వల్ల కబ్జాను ఏ రకంగా పైనకి ధరని తీసుకోకపోవడం వల్ల ఈ భూ సమస్యలు ఎక్కువటాయి. అమ్మినోళ్లే మా భూమిని ఆ ధరని రావడం వల్ల మా భూములన్నీ కొల్లగొత్తురని చెప్పి చాలా సమస్యలు ఇలా 1 గుంట 2 గుంటల పంచాయతీ కూడా అన్నదమ్ములు కొట్టుకొని చంపుకున్నటువంటి ఆ రోజులు మంచివి కావు. భూమి అంటే సర్వ హక్కులు యజమానికి ఉండాలి. అక్కడ కబ్జా గాని రెవెన్యూ పరంగా రికార్డు గాని 2 ఉన్న వారికే పాస్ బుక్లు ఇవ్వాలని చెప్పి ఇలా కొత్త భూభారతి చట్టంలో అన్ని విధాల రైతులకు భూ యజమానులకు హక్కులు కలిగే విధంగా ఉన్నాయి. కాబట్టి మాకు నిత్యం వచ్చే సమస్యలు ఆ ధరణి సమస్యలు. కాబట్టి ఎప్పుడైతే మా గౌరవ ముఖ్యమంత్రి మా మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఆ ధరణిని బంగాళాఖాతంలో వేస్తామన్నారు, ఇలా ఏసీలు ఇలా భూభారతి అనేది భూ యజమానులకు గాని భూ హక్కుదారులకు గాని ఒక వరంగా గౌరవ ముఖ్యమంత్రి తీసుకొచ్చిండు.